కుంభలగ్నంలో పుట్టిన వాడి యొక్క సంతానం విషయంలో వస్తున్న కొన్ని కరెక్షన్స్ ఎలా విధంగా చేసుకోవాలి అనుకున్న విషయాన్ని కూడా కుంభలగ్నానికి పంచమాధిపతి ఎవరో మనం చూస్తాం. పంచమాధిపతి బుధుడై ఉన్నాడు. ఒక్కొక్కసారి కుంభలగ్నం పుట్టిన వాడి పిల్లలు మేధస్సులో బలహీనపడి ఉండడం కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందుకు వెళ్ళక మిస్ఫైర్ అవ్వడం కానీ, ఇటువంటి మానసిక ఒత్తిడి పొందుతుంటే సాధారణ పిల్లల జాతకంలో అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేస్తుంటాం మనం. ఆ పిల్లల జాతకంలో కరెక్ట్గా ఉండలేదుగా వాళ్ళు మీ సంతానం, మీ నుండి వచ్చిన పంచమ భావం కాబట్టి పిల్లలు కాబట్టి మీ జాతకంలో పంచమ భావంలో ఏ విధంగా ఉంది అని కూడా కరెక్షన్ చేసుకోవడం చాలా అవసరం పడుతుంది. సో పంచమ భావం అంటే మిథునమైంది. మిథునంలో ఎటువంటి పాపగ్రహాలు నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాహు ఉన్నాడు అనుకోండి, 1.5 year మన పిల్లలకి ఇబ్బంది పెట్టే అవకాశం పంచమ భావం ఉంటుంది. అటువంటి పంచమాధిపతి ఎవరో చూసుకుంటాం. ఒక్కొక్కసారి చూసి బుధుడు అయ్యాడు. ఈ మేధస్సుని కరెక్షన్ చేసేవాడు అంటే బుధుడు సంబంధించిన పచ్చదానం మీరు చేసి మీరు చెప్పే గైడ్లైన్స్ వాడు ఫాలో అవుతూ ఆ పిల్లవాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం బాగా కనబడుతుంది. సో మీ తరఫు నుండి మీరు చేసే సపోర్టు ఏంటి అంటే పచ్చ ఉంగరం మీరు ధారణ చేయడము, ఆ సపోర్ట్ ఇవ్వడం, విష్ణు సంబంధించిన మంత్ర సాధన చేసుకుంటుంటే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం.